చెప్పు అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తా. ఏం చెప్పను, ఎక్కడికి చెప్పను. చెప్పు, నీకు వీడియో తీసా. ఎక్కడికి వెళ్తలేము. ఎక్కడికి వెళ్తున్నాం? అచ్చంపేట. బయలుదేరినాం కదా, పట్టు చీర పట్టుకుంటే పట్టు చీర కట్టుకుంది చూడండి మా అమ్మ. అచ్చంపేటకి వెళ్తుందంట. ఎందుకు వెళ్తున్నావు అచ్చంపేటకి? ఇక్కడ తిరిగి చెప్పు. కేనియా మా అమ్మ సిగ్గుపడుతుంది చెప్పడానికి. ఇగో పెండ, మా అమ్మకి పెండ అంటే చాలా ఇష్టం. తినడానికి ఇంటి ముందర చల్లడానికి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే టెంపుల్కి వెళ్తున్నామండి. టెంపుల్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది ముందు అయితే చెప్తుంది మా అమ్మ. మొక్కజొన్న ఇప్పుడు అంత టేస్ట్ ఉండవు. మొన్న మా అమ్మ ఒకటి తెచ్చింది, అంత టేస్ట్ లేదు. అది మందుతో, ఇప్పుడు ఎక్కువ మందు కడుతున్నారు. అంటే ఎండాకాలం పురుగులు పడుతున్నాయని ఎక్కువ మందు కొడుతున్నారు, అందుకని టేస్ట్ ఉండట్లే ఆ మొక్కలు. బస్సులో తీస్తా వీడియో. ఇదిగోండి మా ఊరు పొలాలు చూడండి, మొక్కజొన్నలు చూడండి. ఇదిగోండి మా ఊరి బర్రెలు చూడండి, బర్రెలు ఎలా ఉన్నాయో. మా అమ్మ వెళ్తుంది ముందరికి, నేను వెనకాల ఉన్నాను. నేను చక్క గడ్డి మేపు తింటున్నాయి. అగోండి చెరువులో నీళ్ళు తాగుతాయి, గడ్డి తింటాయి. బర్రెల పని ఇదనమాట. పాలు ఇస్తాయి అంతే, ఇంకేం చేయవు అవి. వాటికి దూడ ఉంటే పాలు ఇస్తాయి, లేకపోతే తింటాయి, పంటాయి. పట్టుకుంటే పట్టు చీరని ఎట్లా నీళ్ళు తాగుతుంది మా అమ్మ. చూడండి పచ్చటి దశకు పక్కించు, పచ్చటి పొలంలో చూడండి. మొక్కజొన్న పొలం, చుక్క నీళ్ళు కారుతుంటే మా అమ్మ పట్టుకొని తాగుతుంది. దాహం వేస్తుందంట. 1 కిలోమీటర్ దూరం నడిచింది అంతే మా అమ్మ, అప్పుడే దాహం వేస్తుందంట, అందుకే నీళ్ళు తాగుతుంది. ఈ బాటిల్ తెచ్చుకున్నాము, పెద్ద బాటిల్, ఎందుకంటే అక్కడ నీళ్ళు తాగడానికి నీళ్ళు దొరకవండి. ఇప్పుడు మేము వెళ్ళే టౌన్లో నింపుకొని వెళ్ళాలి అక్కడికి, టెంపుల్కి. అందుకని బాటిల్ అయితే తెచ్చుకున్నాం అన్నమాట. మస్తు గాలి అయితే మస్తుగా ఉంది ఇక్కడ, చాలా బాగుంది చూడండి, పీస్ఫుల్గా ఉంది పొలంలో అయితే. బస్సు వస్తే వెళ్ళాలి. దేర్లా బస్ గిట. మా అమ్మ గాలికి ప్రశాంతంగా కూర్చొని బస్సు కోసం వెయిట్ చేస్తుంది మా అమ్మ. చూడండి అమ్మ, ఇటు చూడు, బస్సు ఇంకా రాలేదండి. బస్సు వస్తే వెళ్ళేదే. ఎప్పుడు వస్తుందో మరి బస్సు. మధ్యాహ్నం 1 గంట అయితే అవుతుంది టైం. వ్యాన్ వెళ్తుంది. 1 గంట అయితే టైం అవుతుందండి. మేము వెళ్ళేసరికి రాత్రి అయితే అవుతుంది, టెంపుల్కి వెళ్ళేసరికి. వీడియో తీసుకుంటాము. ఏం తీసుకుంది ఏం దొరికిందమ్మా? బంగారం దొరికిందా, వెండి దొరికిందా? చూపి. బంగారం దొరికిందండి, మా అమ్మకి బంగారం దొరికింది.
ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఎందుకు కాడకూడదుయా? నువ్వే కోతిలాగా ఉన్నావమ్మా. మా అమ్మ కుంకురు జుట్టు చూడండి ఎలా ఉందో. కుంకురు జుట్టు పట్టుకుంటే పట్టు చీర. కోతులు ఇందాక ఉండేనండి, ఇందాకనే వాటికి చూసి నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇంతలోనే మాయమైపోయినాయి, ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలీదు. ఒక్క కోతినే కనిపించింది, ఇంకా కోతులు లేవు. ఇదంతా శ్రీశైలం వెళ్ళే రూట్ అండి ఇది. అందుకని ఇట్లా ఘాట్ రోడ్లు ఉంటాయి, చాలా ప్రమాదకరం అన్నమాట. బస్సు వాళ్ళు అయితేనే కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్తారు మనల్ని. ఇంకా నార్మల్ ప్రైవేట్ వెహికల్లో అయితే కొంచెం భయమేనండి, ఘాట్ ఏరియా కదా, అందుకని చెప్పి. చూడండి ఎలా ఉందో. చెట్టు మీద చూడండి, చింపాంజీ అంటారేమో వాటిని, కోతి కాదండి ఇవి, కోతులు అనుకున్నాను. అవి చింపాంజీలో ఏంటో, కోతులోనే ఒక రకం ఉంటాయి చూడండి అవి. ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చినాం చూడండి. టెంపుల్ దగ్గరకు వచ్చేసినాక మా ట్రెడిషనల్ వంటకం అయితే చేసినాం. అదిగోండి మా అమ్మ వస్తుంది. ఇదిగోండి ఇది చుర్ము అంటారు చూడండి, మా ట్రెడిషనల్ వంటకం అన్నమాట. ఇది బియ్యం పిండితో చేస్తారు, బెల్లం వేసి ఈ విధంగా చేయాలన్నమాట. ఇక్కడ మా భాషలో భోగ్ అంటారండి, అది చేపిస్తుంది అన్నమాట మా అమ్మ. చుర్ము అంటారు, బెల్లమును స్వీట్ అంటే చపాతీలు చేయాలి, బియ్యం పిండి చపాతీలు చేసి ఇక్కడే ఈ టెంపుల్లోనే చేయాలి, ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చి కాదు. ఇక్కడికి వచ్చి చేసుకున్న తర్వాతనే ఇక్కడ స్వామివారికి ఇట్లా భోగిస్తారనమాట మా దాంట్లో, మా క్యాస్ట్ వాళ్ళు. సో ఇదన్నమాట, ఇది మా అమ్మ చేర్పిస్తుంది ఇక్కడైతే. లైటింగ్ ఏం కనిపిస్తుంది?
అవును అక్కడ ముందు